నమస్తే గుడ్ మార్నింగ్ భారత్ పొలిటికల్ వాయిస్ కు స్వాగతం. దయచేసి పొలిటికల్ వాయిస్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రోజు ఉన్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు దానిపైన ఉన్నటువంటి విశ్లేషణ చేసుకునే కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన వార్తలు. జై జై హే తెలంగాణ. నిన్న సాయంత్రం తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ అయింది. ఆ క్యాబినెట్లో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. దాంట్లో ఒకటి జై జై హే తెలంగాణ అనేటువంటి దానిపైన రాష్ట్ర గీతం పెట్టాలి అనేటువంటిది ఒక నిర్ణయం తీసుకున్నారు. జై జై హే తెలంగాణ అనేటువంటిది ఒక నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ఒక పాట, జై జై హే తెలంగాణ జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒకటైన చేతనం అనేటువంటి పాట అందశ్రీ రాసిరు. అందశ్రీ రాసినప్పుడు 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ రాకముందుకే తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష హోదాలో తెలంగాణ సర్కార్ వస్తే మేము సర్కారులో ఖచ్చితంగా ఈ పాటను రాష్ట్ర గీతంగా పెట్టుకుంటామనేటువంటి మాట చెప్పారు. 2014లో అధికారంలోకి వచ్చింది. 2021లో బీజేపీ దుబ్బాకలో ఉప ఎన్నికలో రఘునందన్ రావు గెలిచిన తర్వాత జరిగినటువంటి వెంటనే అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ఒక ప్రశ్న వేశారు. తెలంగాణ రాష్ట్ర గీతం ఏది ఫైనల్ చేశారనేటువంటి ప్రశ్నకు అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాల్సి వచ్చింది. అంటే దాదాపుగా 7 సంవత్సరాల పాటు రాష్ట్ర గీతం గురించి ఎవరు పట్టించుకున్నటువంటి స్థితి, ఎవరైనా అడిగినా ఎక్కడ సమాధానం రాలేదు. 2021లో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అప్పుడు దుబ్బాక నుంచి గెలిచినప్పుడు రఘునందన్ రావు అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తారు. దాంతో అప్పటి సీఎం కేసీఆర్ ఆ పాటను ప్రభుత్వం రాష్ట్రగీతంగా గుర్తించలేదని పేర్కొన్నారు. రాష్ట్ర గీతాన్ని రాసుకున్నప్పుడు దాన్ని గురించి ప్రకటిస్తామన్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారి సీఎం రేవంత్ రెడ్డి కావడంతో జై జై హే తెలంగాణ. ఎన్నికల ముందు అందశ్రీ రేవంత్ రెడ్డి ఒక ఇంటర్వ్యూ కూడా చేశారు. అప్పుడే దీనికి సంబంధించినటువంటి బీజం పడినట్టుగా కూడా తెలుస్తున్నది. 2021 వరకు 7 సంవత్సరాల పాటు ప్రభుత్వం వచ్చినాక రాష్ట్ర గీతానికి సంబంధించినటువంటి చర్చ కూడా రాకుండా జాగ్రత్త పడ్డారు. ఆ తర్వాత కేసీఆర్కు అందశ్రీ మీద కోపం వచ్చిందా, అందశ్రీకి సంబంధించినటువంటి అంశాల, లేదంటే దీంట్లో ఏమైనా మార్చాల్సినటువంటి అంశాలు అనేటువంటి అంశం దాన్ని కూడా ఎక్కడ చర్చలోకి తీసుకురాలేదు. తిరిగి అందశ్రీని పిలవలేదు. తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే ముందుగా ఉన్నారో తెలంగాణ ఉద్యమం కోసం టీఆర్ఎస్ పుట్టకు ముందు నుంచి కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకున్నటువంటి అనేకమైనటువంటి సంఘాలు, విరుద్ధమైనటువంటి భావజాలం ఉన్నటువంటి సంఘాలు కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాలు కావాలని కోరుకున్న సందర్భాలు ఉన్నప్పుడు టీఆర్ఎస్ పుట్టినప్పుడు వీళ్ళందరితోటి మాట్లాడినప్పుడు జరిగినటువంటి చర్చ ఇది. అయితే ఇప్పుడు క్యాబినెట్లో ఇది చర్చించడం కూడా మంచిదే. రాష్ట్ర గీతం కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఒక గీతం ఉంది, తెలంగాణకు ఒకటి ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అయితే అందశ్రీ మీద కోపమా, లేదంటే కేసీఆర్ తానే రాసుకొని నేను రాసినటువంటి పాటనే రాష్ట్ర గీతం పెట్టాలని అనుకున్నాడా, రాయలేకపోయాడా ఒత్తిడిలా, కానీ మొత్తానికైతే గీతం లేకుండానే దాదాపుగా 10 ఏళ్ళు గడిచిపోయింది. ఇప్పుడు అందశ్రీ పాటకు గౌరవం లభించినట్టు అయింది. ఈ అంశాన్ని 7 సంవత్సరాల తర్వాత బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చెప్పేంత వరకు కూడా చెప్పలేదు. అంటే అప్పటిదాకా ప్రశ్నించేటువంటి అవకాశము, దీనికి సంబంధించినటువంటి అవకాశమే లేకుండా ఉంది అనేటువంటిది చెప్పొచ్చు. మళ్ళీ రఘునందన్ రావు చెప్పిన తర్వాత మళ్ళీ 3 ఏళ్ల నుంచి ఆ చర్చ జరుగుతున్నది. అయితే ఇదే పాటలో మళ్ళొక అంశం ఉన్నది. 2వ చరణంలో కాకతీయ కళాప్రబల కాంతిరేఖ రామప్ప గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినారు. గోల్కొండ నవాబులు తెలంగాణ ప్రజలను వంచినటువంటి వాళ్ళు. గోల్కొండ నవాబులు, నిజాం నవాబులంతా కూడా గోల్కొండ నిజాం నవాబులు కట్టించినటువంటి చార్మినార్ని ఎట్లా గొప్పదంటారంటే నిజాం నవాబులు గొప్ప వాళ్ళని ఇప్పుడు ఒప్పుకుంటున్నారా అనేటువంటి అంశం పైన ఇప్పుడు చర్చ జరుగుతున్నది. ఈ రాష్ట్ర గీతం యాజ్ ఇట్ ఈస్గా ఇట్లనే పెడుతున్నటువంటి దాంట్లో గోల్కొండ నవాబులు నిజాం నవాబులను తరిమి కొట్టినటువంటి వాళ్ళు, నిజాం నవాబు తరతరాల బూజు అని చెప్పినటువంటి సందేశాలు ఉన్నాయి. నిజాం నవాబు మీద అనేకమైనటువంటి పోరాటాలు జరిగినాయి. నిజాంకు సంబంధించినటువంటి రాజు పైన, రాచరికం పైన ప్రజల తిరుగుబాటు జరిగింది. కానీ అదే నిజాం నవాబు గొప్ప వెలుగు చార్మినార్ అనేటువంటి ఈ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ పైన పూర్తి స్థాయిగా చర్చ జరుగుతుంది. ఇప్పుడు నిజాం నవాబులు గొప్ప వల్ల కాదా అనేటువంటి అంశం పైన స్పష్టమైనటువంటి అవకాశం ప్రజల్లో చర్చ జరుగుతున్నది. దానిపైన
ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాలి. గోల్కొండ నవాబుల గొప్ప వెలుగును మనం ఆదరిద్దామా, దానికి సంబంధించినటువంటి అంశం. అదే నవాబులు కట్టినటువంటి అనేకమైనటువంటి మనం వాడుకుంటున్నాం కదా, ఇప్పుడు వాళ్ళది తప్పు వాళ్ళది ఒప్పు అని ఎట్లా అంటామంటే, నిజాం నవాబుల పైన పోరాటం జరిగింది, ప్రజలు తిరుగుబాటు చేసిరు, ఆయన చేసిందంతా తప్పే అంటున్నాం. చార్మినార్ ఉన్నంత మాత్రాన ఆయన గొప్ప వెలుగు అనేటువంటి విషయాన్ని ఎట్లా చెప్తామనేటువంటి దానిపైన సమాధానం చెప్పాలి. లేదంటే ఇది కూడా కేవలం మళ్ళీ రాజకీయంగా ఓట్ల రాజకీయంగా మలిచేటువంటి అవకాశం ఉందా? అప్పుడున్నటువంటి స్థితిలో అందరినీ కలుపుకుపోవాలన్నటువంటి పేరుతోటి కలుపుకుపోవాలని చెప్పేటువంటి ప్రయత్నంలో తెలంగాణను దోచుకుంది, ఇక్కడ ప్రజల మాన ప్రాణాలతో ఆటలాడుకున్నటువంటి నిజాం నవాబును ఏ విధంగా పొగుడుతారు అనేటువంటి అంశం పైన కేసీఆర్ కూడా ఈ విషయంలో యూటర్న్ తీసుకున్నాడు. కేసీఆర్ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. నిజాం నవాబును అతి ఎక్కువగా పొగిడి నిజాం నవాబు పైన పోరాటం చేసినటువంటి ప్రజలను అవమానించింది కేసీఆర్. మళ్ళీ నిజాం నవాబును పొగుడుతున్నటువంటి ఈ పాటలో ఉన్నటువంటి లైన్ పైన కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దానిపైన సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం మాత్రం ఖచ్చితంగా ఉన్నది.